కష్టజీవుల రాజ్యం దోపిడి రాజ్యం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జోహార్ కామ్రేడ్ రాఘవరెడ్డి గారు జోహార్ రాఘవరెడ్డి గారు సాధిస్తాం రాఘవరెడ్డి గారి ఆశయాల్ని సాధిస్తాం రాఘవరెడ్డి గారి ఆశయాల్ని ఆయన 5 నుంచి 6 సార్లు ఎమ్మెల్యే కావటం జరిగింది. ఒక సామాన్యం నుంచి వచ్చి పేద ప్రజల కోసానికి వాణి వినిపించే దాంట్లో ఎందుకంటే గతంలో చూసేది ఒక అసెంబ్లీ నడుస్తుందంటే పేదవాళ్ళకి ఏమి ఇస్తారనేది ఉండేది. 80% ప్రజల కానికి తీసుకున్న డబ్బుని మళ్ళీ 80% 100% ప్రజలకు ఎట్లా ఇవ్వాలనే దాని మీద క్లుప్తంగా చెప్పేదంటే రాఘవరెడ్డి గారు ఆ రకంగా కళారూపకాలతో చెప్పేది. అట్లనే అధికారులను కూడా మెప్పించే దాంట్లో ఇవాళ మాధవరెడ్డి కెనాల్ కానీ అవన్నీ కూడా తాతారావుని వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం ఇవాళ నీరు రావడానికి కారణం నర్రాఘవరెడ్డి గారు. అటువంటి పనులు చాలా ఉన్నాయి విషయాలు. కొన్ని విషయాల కాడికి వచ్చినప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రులను కూడా నచ్చజెప్పి ఈ పేద ప్రజలకు ఏ రకంగా చేయాలనే దాంట్లో చేసేది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే ప్రజల నుంచి డబ్బు తీసుకుపోయి ఉన్నంత వేల వాళ్లకు డబ్బులు ఇస్తారు తప్ప అడిగే వాళ్ళు తక్కువైపోయారు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోళ్ళు ఇవాళ పోటీ చేయటం వల్ల ఈ 80% ప్రజలను అడిగే కాడికి వచ్చినప్పుడు ఉన్నంతమైన వాళ్ళకే చేసే పరిస్థితులు వస్తున్నాయి. కనుక అసంటి లీడర్లు రావాలంటే కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చే ప్రతినిధులు ఉండటం వల్లనే అట్టడుగు వర్గాలకు 80% ప్రజలు పేదవాళ్ళకు కూడా వచ్చేట నిధులు వచ్చే దాంట్లో ప్రయత్నం చేసేది ఉండే. ఇప్పుడు అందరు డబ్బులున్న వాళ్ళని ఎన్నుకోవటం వల్ల ఆ రకమైన నష్టం జరుగుతున్నది. వారి యొక్క వర్ధంతి స్ఫూర్తి అది. ఇలా సిపిఐఎం పార్టీ సీనియర్ నాయకులు నకరేకల్ మాజీ శాసనసభ్యులు నర్రాఘవరెడ్డి గారి 10వ వర్ధంతిని ఈరోజు నల్గొండ పట్టణంలోని పెద్దబండలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. రాఘవరెడ్డి గారు మన నుంచి దూరమై 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు లేని లోటు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కనబడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి వాణిని శాసనసభలో వినిపించినటువంటి గొప్ప నాయకుడు రాఘవరెడ్డి గారు. తన చలోక్తులతో మొత్తం ప్రజల్ని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేసేవాడు. చిన్నతనంలోనే ఎర్రజెండా పట్ల ఆకర్షితులైనటువంటి ఆయన బాంబేలో లాల్ బావుట కార్మిక సంఘంలో చేరి ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణలో సిపిఐఎం పార్టీ నిర్మాణంలో కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్నటువంటి రోజుల్లో ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి దాంట్లో ఈయన బుర్రకథ చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేవాడు. ప్రజల సమస్యల్ని కథ రూపంలో వివరించేటటువంటి నాయకుడిగా ఉండేటటువంటి వాడు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపించగలిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా నల్గొండ, నక్కరెకల్లు, మునుగోడు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య, నక్కరెకల్ నియోజకవర్గంలో కరెంటుకి సంబంధించినటువంటి సమస్య, తర్వాత ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సస్యశ్యామలం చేసేటటువంటి ఎస్ఎల్బీసీ సాధనకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకుడు రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తోంది. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడు నర్రాఘవరెడ్డి నకరేకల్ మాజీ శాసనసభ్యులు సిపిఎం సీనియర్ నాయకులు వారి 10వ వర్ధంతిని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా వారు అనేక సమస్యల మీద ఈ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించినటువంటి దానికి మన జిల్లాలో ఫ్లోరైడ్ ఉందని చెప్పేసి ప్రధానమంత్రి వరకు తీసుకెళ్లి ఇంజనీర్లు నొప్పించి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్న కాలంలో స్వయంగా దగ్గరుండి ఉండి చేయించినటువంటి ఘనత రాఘవరెడ్డి గారిది. దాంతోపాటు భూములకు సంబంధించిన పంచరాయి భూములకు పట్టాలు ఇప్పించే దాంట్లో కానీ ఇంటి స్థలాలు ఇప్పించే దాంట్లో కానీ పనిచేశారు. అదేవిధంగా వారు కలుగిత కార్మికుల కోసం సంఘం ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్రామ సేవకుల కోసం సంఘం ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం నిలబడి పోరాడినటువంటి మహానాయకుడు. వారి ఆశయ సాధన కోసం మేమంతా కూడా పనిచేస్తూ వారి స్ఫూర్తితో మేము ఈ యొక్క సిపిఎం పార్టీలో కొనసాగుతూ ప్రజలందరినీ ఉద్యమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల విషయంలో కానీ, కార్మిక చట్టాల మార్పుల విషయంలో కానీ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.